వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 1 నుంచి 3 వరకు అమెరికన్ తెలుగు ఆట మహాసభలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించిన ప్రతినిధులు పాల్గొననున్న కవిత. జిల్లాలో పెరిగిన కరోనా కేసులు. తాజాగా 5 పాజిటివ్ కేసులు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుంటే తప్పదు కరోనా కాటు అంటున్న వైద్య శాఖ అధికారులు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8 లక్షల రూపాయలతో 46 సీసీ కెమెరాలు ప్రారంభించిన సిపి కేఆర్ నాగరాజ్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు. మంచి ఫలితాలతో సత్తా చాటారని వెల్లడించిన ప్రిన్సిపల్ నుస్రత్ జహాన్. గణాంకాల సేకరణ పారదర్శకంగా సేకరించాలి. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం హాల్లో గణాంక శాఖ సిబ్బందికి కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశం. కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మీడియా అక్రిడేషన్ కమిటీ 2022-24 సంవత్సరానికి గాను అర్హులైన జర్నలిస్టులకు తొలి జాబితా అక్రిడేషన్లకు ఆమోదం. నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్డన్ సెర్చ్. 81 ద్విచక్ర వాహనాలు సీజ్. జిహెచ్ఎంసీలో మొక్క నాటిన ప్రముఖ గాయని సునీత. మొక్క నాటి మరో 3కి ఛాలెంజ్ చేసిన సింగర్. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. బోధన ఎమ్మెల్యే షకీల్ అమీర్. దేశంలో కొత్తగా 14,506 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,33,345కు పెరిగాయి. దేశంలో 4,28,08,666 మంది బాధితులు కోలుకోగా 5,25,077 మంది కరోనాకు బలయ్యారు. అయితే గత కొన్ని రోజులుగా రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో యాక్టివ్ కేసులు 1,00,000కు చేరువయ్యాయి. ప్రస్తుతం 99,602 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 30 మంది మృతి చెందారని, 11,574 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.38% పెరిగిందని పేర్కొంది. మొత్తం కేసుల్లో 0.23% కేసులు యాక్టివ్గా ఉండగా రికవరీ రేటు 98.56%, మరణాలు 1.21%గా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకు 197.46 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో మంగళవారం ఒకే రోజు 13,44,788 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని వెల్లడించింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుండి 3 వరకు జరగనున్న ఆటా మహాసభలు యూత్ కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు దాదాపు 10,000 మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్స్ మీట్లో ఎమ్మెల్సీ కవిత అతిథిగా హాజరు కానున్నారు. అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వాలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లుగా ఆటా ప్రతినిధులు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా సింగర్ సునీత మొక్క నాటి మరో 3కి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీ హిల్స్ జిహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటిన సింగర్ సునీత. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రకృతి కన్నతల్లి లాంటిది. కన్నతల్లిని ఎలా ప్రేమగా చూసుకుంటామో అదేవిధంగా మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు.
పర్యావరణం పరిరక్షిద్దాం, రాబోయే భావితరాలకు మంచి వాతావరణం అందిద్దామని కోరారు. అనంతరం సినీ గేయ రచయితలు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, డైరెక్టర్ నందిని రెడ్డి ముగ్గురికి సునీత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు. నిజామాబాద్ కలెక్టరేట్లో బుధవారం గణాంక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రణాళిక కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ సి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. గణాంక పితామహుడు పిసి మహాలా నోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి ప్రణాళిక రూపకల్పన చేయాలన్నా ముందుగా సంబంధిత అంశాల గురించి అవగాహనకు వచ్చేందుకు గణాంకాలు ఎంతో కీలక పాత్ర వహిస్తాయని అన్నారు. మనం ఎక్కడ ఉన్నామన్నది తెలిస్తేనే ఎక్కడికి వెళ్లాల్సి ఉందనేది నిర్దేశించుకోగలుగుతామని, దీనికి గణాంకాలు మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. స్టాటిస్టిక్స్ ఆధారంగానే ఆయా రాష్ట్రాలు, దేశాలు అక్షరాస్యత, పంట దిగుబడుల ఉత్పత్తి, జనాభా వంటి విషయాలను మదింపు చేస్తాయని, తదనుగుణంగా సంక్షేమ అభివృద్ధి పథకాలను రూపొందిస్తామని పేర్కొన్నారు. గణాంక పితామహుడు పిసి మహాలా నోబిస్ తన స్టాటిస్టిక్స్ వివరాల ద్వారా దేశ ప్రగతికి దోహదపడ్డారని, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ను కూడా నెలకొల్పారని కొనియాడారు. భారత ప్రభుత్వ సలహాదారుడిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా మహాలా నోబిస్ అందించిన సేవలకు గాను 1968లోనే ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించిందని గుర్తు చేశారు. మహాలా నోబిస్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్తూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ముఖ్య ప్రణాళికాధికారి జె శ్రీనివాసులు, గణాంకాధికారి రతన్, మెప్మా పిడి రాములు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్లో ప్యాడీ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం, నిజామాబాద్లో కాటన్ ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ఈ డేటా మన చేతిలో ఉండడం వల్ల నెక్స్ట్ మనం ఎటువైపు వెళ్ళాలి అనేది మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నిజామాబాద్ అందరం ప్యాడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. అట్లే ప్యాడీ ప్రొడక్షన్ మాత్రమే చేసుకుంటూ పోతే ప్యాడీ ఒకటే ఉంటుంది, మిగతా క్రాప్ ఏది ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ క్రాప్ కోసం వేరే వాళ్ళని డిపెండ్ అవ్వాల్సింది. మనం పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడం వల్ల మనకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్టాటిస్టిక్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది 2022-24 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడేషన్ కార్డుల విషయమై కలెక్టర్ నారాయణ రెడ్డి కమిటీ సభ్యులతో సమావేశమై ఆమోదం తెలిపారు. నిజామాబాద్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం బుధవారం కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధ్యక్షతన ఆయన ఛాంబర్లో జరిగింది. ఆయా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు 2022-24 సంవత్సరాలకు సంబంధించి జారీ చేయవలసిన కొత్త అక్రిడేషన్ కార్డుల విషయమై ఈ సమావేశంలో కలెక్టర్ నేతృత్వంలో కమిటీ సభ్యులు క్షుణ్ణంగా చర్చించిన మీదట అర్హులైన వారందరికీ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్ పద్మశ్రీ, ఆర్టీసీ ఆర్ఎం ఉమాదేవి, కమిటీ సభ్యులు ఆర్ వెంకటేశ్వర్లు, ఏ నరసింహులు, జూపల్లి రమేష్, కుంచం శ్రీనివాస్, అశ్వక్, అహ్మద్ ఖాన్, ఎల్ బాల్కుమార్, కృష్ణ, కె రవికుమార్ పాల్గొన్నారు. గణాంకాల సేకరణ పారదర్శకంగా సేకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో బుధవారం 16వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిసి మహాలాలోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణాంక శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో వివిధ రకాల గణాంకములు సేకరించుచున్నారని, సేకరించిన గణాంకములు ప్రభుత్వమునకు, జిల్లా అధికారులకు ఉపయోగకరంగా ఉంటే నిర్ణయాలు తీసుకోవడానికి సులభంగా ఉంటుందని తెలియజేసి జిల్లాలో పనిచేస్తున్న మండల ప్రణాళిక మరియు గణాంక అధికారులు ఏదైనా ఒక అంశం పైన లోతైన గణాంకములు సేకరించి నివేదిక తయారు చేసి జిల్లా అధికారులకు ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా గణాంకాల సేకరణ ప్రాముఖ్యత గురించి సిపిఓ రాజారాం, జాతీయ గణాంక ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ సహాయ సంచాలకులు కె శివ పార్వతిరెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్ కె సంపత్ కుమార్, ఎన్డి ప్రమోద్, సీనియర్ గణాంక అధికారి ఉప ప్రాంతీయ కార్యాలయం నిజామాబాద్ విశ్రాంత గణాంక అధికారి మహిజాదేవి మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఓ కార్యాలయం ఉప గణాంకాధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయి ఉప గణాంకాధికారులు, మండల ప్రణాళిక గణాంకాధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన రెంజల్ మైనారిటీ గురుకుల పాఠశాల ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘనంగా ఉపాధ్యాయ బృందం సన్మానించింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఇంటర్ ఫలితాల్లో నౌపేట మండలం ఆశానగర్లో ఉన్న రెంజల్ మైనార్టీ గురుకుల పాఠశాల ఇంటర్ ప్రథమ సంవత్సరం గత విద్యా సంవత్సరమే ప్రారంభించారు. 56 విద్యార్థినులకు గాను 56 విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించి తొలి ఏడాదిలోనే సత్తా చాటారు. 100కు 100% ఉత్తీర్ణత సాధించడంపై పాఠశాల ప్రిన్సిపల్ పర్షియా నజాం తెలిపారు. 90% విద్యార్థులు ఏ గ్రేడ్ సాధించారు. ఎంపీసీలో బి రాణి 470 మార్కులకు 464 మార్కులు సాధించి కళాశాలలో మొదటి స్థానంలో నిలిచింది. బైపీసీలో అంజుమ్ నాజ్మిన్ 440 మార్కులకు 429 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానం పొందారని పాఠశాల ప్రిన్సిపల్ పర్షియా నజం తెలిపారు. అనంతరం విద్యార్థినులకు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, పాఠశాలలో ప్రవేశాల కొరకు ఆసక్తి గల విద్యార్థినులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. రెంజల్ గర్ల్స్ 1. నాకు 470కి 464 వచ్చినాయి. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ నాట్ టీచింగ్ అందరూ మంచిగా ఉన్నారు. నేను ప్రిన్సిపల్ మ్యామ్కి అండ్ లెక్చరర్స్కి కంగ్రాచులేషన్స్. పోటీ పరీక్షలకై సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం 60,000 విలువ చేసే పుస్తకాలను జిల్లా కేంద్ర లైబ్రరీకి అందజేశామని జీజీ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల అధ్యాపక బృందం పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థుల కోసం 60,000 విలువ చేసే పుస్తకాలను జిల్లా కేంద్ర లైబ్రరీకి విరాళంగా అందజేశామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షలు, ఎస్ఎస్సి ఉద్యోగ నియామక పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధం కావడానికి ఉపయోగపడే ఎన్నో రిఫరెన్స్ బుక్స్, బిట్ బ్యాంక్స్, అకాడమీ బుక్స్, స్టడీ మెటీరియల్ను అధ్యాపక బృందం విరాళంగా అందజేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్లు డాక్టర్ అబ్దుల్ రఫీజ్, డాక్టర్ సురేష్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ డి ఆడెప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె భరత్రాజ్, కళాశాల ప్రో డైరెక్టర్ దండుస్వామి, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎన్ జ్యోతి, ఎం కుమార్ స్వామి, కళాశాల స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ జాన్ సుకుమార్ అధ్యాపకులు పాల్గొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గిరిరాజ్ కళాశాల అధ్యాపక బృందానికి జిల్లా కేంద్ర లైబ్రరీ డిప్యూటీ లైబ్రేరియన్ ఏ రాజారెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ బి తారకరామ్, సిబ్బంది శ్రావణ్, శ్రీకాంత్ ధన్యవాదాలు తెలిపారు. గిరిరాజ్ కళాశాల ప్రభుత్వ కళాశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున మన నిరుద్యోగులకు చదువుకోవడానికి బుక్స్ అవసరం కాబట్టి ఆ బుక్స్ సంబంధించిన బుక్స్ని మేము కళాశాల తరఫున మన సెంట్రల్ లైబ్రరీ నిజామాబాద్ లైబ్రరీకి గారికి వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ లైసెన్స్, బండి కాగితాలు తమ దగ్గర ఉంచుకోవాలని డీఎస్పీ జైపాల్ రెడ్డి సూచించారు. నిజాం సాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో ఉదయం 6 గంటల నుండి కర్డెన్ సెర్చ్ చేపట్టినారు. సరి అయిన పత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలు బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బైక్ నడిపించేవారు తలకు హెల్మెట్ పెట్టుకోవాలన్నారు. లైసెన్స్, బండి కాగితాలు, ఆర్సీ బుక్ అన్ని ఉండాలన్నారు. మద్యం తాగి బైక్ నడపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ నిజాం సాగర్ పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దావత్కు పోదాం, మంగళవారం వస్తుందంటే 10,000 ఖర్చు పెడతాడు మీసాలు తిప్పుకుంటా. 150 రూపాయలు, 200 రూపాయలు హెల్మెట్ ఉండదు మన దగ్గర, డూప్లికేట్ అయినా సరే హెల్మెట్ లేదు. కాబట్టి ఏమి కావాలి ఏమి వద్దు తెలుసుకోండి మీరు. నాకు ఏది అవసరం, బండికి లైసెన్స్ ఉండాలి. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సిపి కేఆర్ నాగరాజ్, ఏసీపీ ప్రభాకర్ రావు సూచించారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 46 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారని పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ నాగరాజ్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్లు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నాగరాజ్, ఏసీపీ ప్రభాకర్లు మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, అంతాపూర్ గ్రామంలోని ప్రతి
ఒక్కరు తమ ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే గంజాయిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఉప సర్పంచ్ కిషోర్, ఎంపీటీసీలు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులను సిపి నాగరాజ్ ఘనంగా సన్మానించారు. అంకాపూర్ గ్రామం వీడీసీ వారికి కెమెరాలు పెట్టమని చెప్పగానే పెట్టడానికి ప్రోత్సహించిన ఆర్మూర్ పోలీస్ ఏసీపీ ప్రభాకర్ రావు, సిఐ సురేష్ బాబు, ఎస్ఐలు ప్రదీప్ కుమార్, శ్రీకాంత్కి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఆనందం. అలాగే నేను గ్రామస్తులందరినీ ఒక విన్నపం మీ మీడియా తరఫు నుండి, నేను సైతం భాగంలో మీరు కూడా పోలీసులుగా భాగస్వాములు కండి. నేను సైతం మనం సుమారుగా ఒక ₹1 కోటి వరకు వెచ్చించి బిల్డింగ్ కట్టుకుంటాం. వాటికి కూడా ఒక 2 కెమెరాలు పెట్టుకుంటే తప్పనిసరిగా అవి ఎప్పుడు కూడా వాచ్ డాగ్ లాగా, అంటే మనం ఇంట్లో ఒక పెంపుడు కుక్కను ఎలా పెట్టుకుంటామో అది కూడా నిద్రపోతుంది కొన్ని సమయంలో. బట్ వేరే నేను సైతం కెమెరా ఎప్పుడు కూడా మా డీజీ కంట్రోల్కు, అంటే మా యొక్క కమాండ్ కంట్రోల్కు జియో ట్యాగింగ్ చేసి ఉంటుంది. కాబట్టి అనుసంధానం మేము ఎప్పుడైనా కూడా ఫలానా ఇంటికాడ ఏమైనా జరిగిందా గొడవ అంటే అక్కడ మేము కమాండ్ కంట్రోల్లో ఉండి క్లిక్ చేసి చూడంగానే అక్కడ ఆ ఇల్లును మేము చూడగలుగుతాం. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పూజిత, కిషోర్ రెడ్డి, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, గ్రామ కార్యదర్శి హారిక, సిఓ క్రాంతి, ఎంపీటీసీ సభ్యులు ఎంసీ గంగారెడ్డి, మహేందర్, మండల కోఆప్షన్ ముక్తార్, నవీన్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్, వీడీసీ అధ్యక్షులు జి గంగారెడ్డి, కార్యదర్శి కె భూమన్న తదితరులు, సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జూలై 3న హైదరాబాద్లో జరగనున్న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని బీజేపీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. జూలై 3న హైదరాబాద్లో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుకుంటూ, అలాగే వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించాలని కోరుకుంటూ మార్వాడి గల్లీలోని జెండా ఆవిష్కరించారు. అనంతరం హనుమాన్ మందిరంలో కంటేశ్వర్ మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోరా ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విచ్చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు ఇక ముందు కానీ గతంలో కానీ కనీవిని ఎరగని రీతిలో 10 లక్షల మంది పై ఆ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ మండల ప్రధాన కార్యదర్శి ఎండల సురేష్, స్వామి యాదవ్, నాగోల లక్ష్మీనారాయణ, ఎస్ శ్రీధర్, ఎం సురేష్, హరీష్, విక్రమ్, పంచారెడ్డి లింగం, పంచారెడ్డి శ్రీధర్, ప్రభాకర్, కెప్టెన్ రాజు, సాయి ప్రవీణ్, భాస్కర్ రెడ్డి, బాలు తదితరులు పాల్గొన్నారు. నవీపేటకు చెందిన ఏటీఎస్ శ్రీనివాస్ కుమారుడు విశాల్ ఎంబీబీఎస్ పట్టా పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నవీపేట్ మండల కేంద్రానికి చెందిన ఆసోల్లా విశాల్ ఎంబీబీఎస్ డాక్టర్ పట్టా పొందారు. నవీపేట్ సర్పంచ్, నిజామాబాద్ జిల్లా సర్పంచ్ల సమైక్య అధ్యక్షులు ఆసోల్లా శ్రీనివాస్, కమల దంపతుల 2వ కుమారుడు విశాల్ కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ ద్వారా బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ పట్టా పొందారు. రాజకీయ, సామాజిక సేవలో ముందున్న ఏటీఎస్ శ్రీనివాస్ కుమారుడు పట్టా పొందడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ఏటీఎస్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నాయన్న విషయంపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. 2 రోజులుగా అమృత గార్డెన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ సర్వోదయ సంకల్పం శిబిరం ముగిస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులను ఎలా కాలరాస్తున్నాయో, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను ఈ శిక్షణ శిబిరం ద్వారా తెలుసుకోవడం జరిగిందని, టీఆర్ఎస్, బీజేపీ ఒకరు ఈడీ, సిబిఐలతో ఒకరు పోలీసులతో రాజ్యాంగ హక్కులను ఏ విధంగా హరిస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోయినప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉంది అనేది, 8 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో దేశ అభివృద్ధిని ఏ విధంగా తుంగలో తొక్కాయో అనే విషయాలను నేర్చుకోవడం జరిగిందన్నారు. పోలీసులతో రాజ్యాంగంలో ఉన్నటువంటి సగటు మనిషి యొక్క హక్కులను ఏ విధంగా హరిస్తున్నారు, ఇందులో రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు ఏంటి అనేది మరొకసారి గుర్తు చేస్తూ ఈ శిబిరం 2 రోజులుగా నేర్చుకోవడానికి వాళ్ళు చెప్పిన విషయాలను కూడా వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ పంచాయతీరాజ్ సంఘటన ప్రధాన కార్యదర్శి నందే మాత్రే, పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు సిద్ధేశ్వర్, రూరల్ ఇన్ఛార్జ్ భూపత్ రెడ్డి, అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బి నందన్, జిల్లా
ఎన్ఎస్ఓఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు రాజనరేందర్ గౌడ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోల ఉషా పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్కు ధీటుగా రూపుదిద్దుకుంటున్నాయని రాష్ట్ర విద్యా మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా నిజామాబాద్ జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో 7,238 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 758 పాఠశాలల్లో 354 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ రెండు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా, ఈ రెండు జిల్లాల్లో కలిపి మన ఊరు మనబడికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి పర్యవేక్షణ. ఆయన వెంట ఈ దేవిదాస్, డిఈ సాయన్న, అంజిరెడ్డి అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుధవారం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో బుధవారం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య అధికారులు ధృవీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. లేని పక్షంలో కరోనా కేసులు విజృంభించే ప్రమాదం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. జ్వరం, జలుబు తదితర లక్షణాలున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. రైతు కుటుంబాలకు అండగా ఉంటామని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ అన్నారు. రైతు కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందని బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులకు అన్ని విధాల అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జాడి జమల్పూర్కు చెందిన సాయిలు, కల్దుర్కి గ్రామానికి చెందిన సాయిలు కుటుంబానికి ఆయన చెక్కులు అందజేశారు. రైతు బంధు విడుదలపై సీఎం కేసీఆర్ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు రైతులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతే రాజు అనేలాగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సందీప్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బంధు సంబరం మొదలైంది. మొదటి రోజున 1 ఎకరం వరకు భూమి కలిగిన 19,98,285 మంది రైతుల ఖాతాల్లో 586.66 కోట్ల జమ. ఇవి అంకెలు కావు. రైతు సంక్షేమం పట్ల కేసీఆర్ అంకిత భావానికి సిసలైన ఆనవాళ్లు. మొత్తం 68.10 లక్షల రైతులకు 7,521 కోట్లు పెట్టుబడి సాయంగా అందించనుంది. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం రైతు బంధు రైతులకు అందిస్తున్నారని, ఎక్కడ అక్రమాలకు, పైరావిలకు తావు లేకుండా పంట పెట్టుబడి సాయం ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 విడతలుగా అందిస్తున్నారని అన్నారు. ఎంతో మంది రైతులకు రైతు బంధు, రైతు బీమా లబ్ధి చేకూరిందని ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రైతు బంధు అనే పథకం తీసుకొచ్చి సంవత్సరానికి రైతుకు 10,000 రూపాయల పెట్టుబడి సహాయం అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చూస్తూ ఉంటే ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ముద్దుబిడ్డ, భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జీవిత వ్యక్తిత్వాన్ని నేటితరం స్ఫూర్తి పొందాలన్నారు. అపర చాణక్యుడు, రాజనీతిజ్ఞుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, దివంగత నేత పివి నరసింహరావు 102వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందూరు బ్రాహ్మణ సేవ సంఘం, మన సంస్కృతి వేదిక సంయుక్తగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందుగా గణపతి దేవాలయం వద్ద మంగళవారం పివి నరసింహరావుకు నివాళులు అర్పించారు. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని ఐబీఎస్ఎస్ సభ్యులు, మన సంస్కృతి వేదిక సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు విజయ్ సాంగ్వాయ్, వేదిక అధ్యక్షుడు రొట్టె రఘునాథ్, ప్రముఖ కవి పివి చందన్ రావు, ఆర్ యుగంధర్, పి సత్యనారాయణలు మాట్లాడుతూ పివి ఆశయాలను, స్ఫూర్తిని, దిక్సూచిలా నేటి యువతరం అనుసరించాలని పిలుపునిచ్చారు. నగరంలో గల వివిధ కూడళ్లలో పలువురికి అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె అశోక్ కుమార్, దివాకర్, రెంజల్, సాయి కుమార్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. చౌరస్తా వద్ద ఉన్నటువంటి వినాయక మందిరం వద్ద పివి నరసింహారావు గారికి ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు మరియు మన సంస్కృతి వేదిక
సభ్యులు పివి గారి అభిమానులందరూ వారికి నివాళులు అర్పించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్ట భద్రత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జూలై 2న సడక్ బంద్ నిర్వహించి బీజేపీ జాతీయ మహాసభలను అడ్డుకుంటామని నయీపేట్ ఎంఆర్పీఎస్ నాయకులు హెచ్చరించారు. తీసుకోకుంటే ఖబర్దార్ మోడీ, వర్ధిల్లాలి మాన్య శ్రీ మంద కృష్ణమాది గారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మరి ఆ పార్టీకి 1994 వరకు 2014 వరకు ఉన్న జాతీయ అధ్యక్షులు కూడా తీర్మానం చేస్తూ వారి పార్టీ తరఫున మరి ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని మరి భీమ్గల్ మండలంలో వివిధ గ్రామ లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా చెక్కులు పంపిణీ చేశారు. పలు రకాల వ్యాధులతో చికిత్సలు తీసుకున్నటువంటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వీరికి సీఎం సహాయ నిధి నుండి చెక్కులను తెప్పించారు. కారపల్లి గ్రామానికి చెందిన బి ప్రకాష్కు 30,000 రూపాయలు, గోన్గొప్పల గ్రామానికి చెందిన ఎం శిరీషకు 18,500 రూపాయలు, జె గంగాధర్కి 22,000 రూపాయలు, పిప్రి గ్రామానికి చెందిన బి నడిపి గంగారంకి 75,000 రూపాయలు, పల్లికొండ గ్రామానికి చెందిన టి సౌందర్యకు 23,500 రూపాయలు, భీమ్గల్ బాపూజీ నగర్ కాలనీకి చెందిన బి బాలకృష్ణకి 47,500 రూపాయలు, ముచ్కూరు గ్రామానికి చెందిన ఏ ప్రశాంత్కి 30,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చోట్పల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దోన్కటి నరసయ్య, జెడ్పీ కోఆప్షన్ ఎంఏ మోయిస్, సొసైటీ చైర్మన్ శివసారి నరసయ్య, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కవిత గంగాధర్, కౌన్సిలర్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలురాజ్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించారని ప్రిన్సిపల్ విశ్వేశ్వరరావు మీడియాకు తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, అన్ని రకాల సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని, కావున కళాశాల యొక్క సేవలను విద్యార్థులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కళాశాల తరఫు నుంచి కొన్ని ప్రోత్సాహాలు అంటే వాళ్ళకి పారితోషికం ఇస్తున్నాము. తర్వాత పూర్వ విద్యార్థి వెంకటేష్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఈసారి అతనికి ఖచ్చితంగా 100% నీట్ కోచింగ్లో మెడిసిన్ సీట్ సాధిస్తాడని చెప్పి మా అందరి ఆశీస్సులు అతనికి. కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, పోడు భూముల హక్కు పత్రాలు సాధనకై జూలై 4న చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఎం ఐఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి దాస్ కోరారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో మామిడిపల్లిలో పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడిచినా నేటికి ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా పోడు రైతులకు పోడు హక్కు పత్రాలు ఇవ్వని మూలంగా పోడు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వమే భూములను గుంజుకొని రైతులను భూమి నుండి బెదకాల్ చేస్తున్నారని ఆయన అన్నారు. 2006 అడవి హక్కుల చట్టంను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పోడు రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయడం దుర్మార్గమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలన్నింటినీ ప్రభుత్వానికి తెలియజెప్పడానికి తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి అయిన జూలై 4వ తేదీన చలో ప్రగతి భవన్ పిలుపును ప్రజలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి సూర్య శివాజీ, పివైఎల్ జిల్లా కమిటీ అధ్యక్షులు ఎస్ రవి, అరుణోదయ జిల్లా కమిటీ అధ్యక్షులు వి సురేష్ బాబు, ఐఎఫ్టియు మరియు పివైఎల్ నాయకులు వి చిట్టిబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని టీఎస్యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం మెండోరా మండలం తహసీల్దార్ ద్వారా మెమోరాండం అందించి రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపే కార్యక్రమంలో భాగంగా టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఓ రమేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు జరుపుతున్న నూతన విద్యా విధానం రాష్ట్రంలో అమలు చేయవద్దని, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, పాఠశాలలో ఖాళీ పోస్టులను బదిలీలు, పదోన్నతులు మరియు నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని కోరారు. అవసరం ఉన్న దగ్గర విద్యా వాలంటీర్లను నియమించాలని, పాఠశాలలో పారిశుద్ధ నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, విద్యార్థులందరికీ సకాలంలో పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు సరఫరా చేయాలని, మన ఊరు మన బడి పథకం సక్రమంగా అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ నాయకులు భూమేశ్వర్, ప్రభాకర్, సాయిలు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ సమావేశం బుధవారం జరిగింది.
జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ బుధవారం గీతా భవన్లో మధ్యాహ్నం జిల్లా సమావేశం జరిగింది. రాబోయే మండల దీక్ష, అయ్యప్ప నియమాలు, సేవా కార్యక్రమం గురించి చర్చించడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారుగా 250 మందికి పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ఇంజనీర్ గంగాధర్, నేషనల్ ఈసీ మెంబర్, స్టేట్ ట్రెజరర్, జిల్లా అధ్యక్షులు మూడ శ్రీనివాస్, కార్యదర్శి మల్లేష్, సహాయ కార్యదర్శి సాగర్, వాలంటరీ ఇన్ఛార్జ్ విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప. నా పేరు మూడ శ్రీనివాస్, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. నేటి యువతరం అనేక దుర్వ్యసనాలతో నిర్వీర్యం అవుతుందని ప్రజాపంత నాయకులు పేర్కొన్నారు. పీవైఎల్ ఆర్మూర్ మండల కమిటీ ఎన్నిక ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆర్మూర్ మండల జనరల్ బాడీ సమావేశం కుమార్ నారాయణ్ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య వక్తగా హాజరైన ప్రజాపంత పార్టీ జిల్లా నాయకులు దేవారం మాట్లాడుతూ నేటి యువతరం అనేక వ్యసనాలతో నిర్వీర్యం అవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. యువతరాన్ని పీవైఎల్ కూడగట్టి ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు. పీవైఎల్ ఆర్మూర్ మండల నూతన కమిటీ ప్రగతిశీల యువజన సంఘం పీవైఎల్ ఆర్మూర్ మండల నూతన కమిటీ జనరల్ బాడీ సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా రోహిత్, ప్రధాన కార్యదర్శిగా టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా నర్సయ్య, సహాయ కార్యదర్శిగా మనోజ్, కోశాధికారిగా వెంకటి, సభ్యులుగా కిషోర్, విజయ్, సంజీవ్, అనిల్, భోజేందర్, నరేష్, ప్రవీణ్, ప్రశాంత్ మొత్తం 13 మందితో నూతన. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పుట్టి ధనుష్క ఎంపీసీ గ్రూప్లో 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది. అమ్మాయి తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాల అయిన టిఎస్ఆర్ఎస్సి సోపీ నగర్ నిజామాబాద్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివిందని, ఐఐటిలో సెట్ సాధిస్తున్నానని అన్నారం. ఇదే గ్రామానికి చెందిన మరొక అమ్మాయి బాలం రిషిక ఎంపీసీలో 470 మార్కులకు 467 మార్కులు సాధించిందని. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాలలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అల్జాపూర్ శ్రీనివాస్, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డితో మాట్లాడుతూ జూలై 3న జరిగే మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని, ప్రజలు కూడా విసిగిపోయారని, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, పట్టణ కార్యదర్శి ఆకులరాజు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర 52,750 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర 48,790 రూపాయలు పలికింది. అదేవిధంగా తులం ముద్దవెండి ధర 645 రూపాయలు పలికింది. వీటితో పాటు 3% జీఎస్టీ అదనంగా వర్తిస్తుంది. మీ అందరి కోసం ఒక చిట్కా. శరీరంలోని వేడిని తొలగించడంలో గసగసాలు బాగా పనిచేస్తాయి. వీటి పొడిని చాలా తక్కువ మోతాదులో తీసుకొని దాన్ని నీటిలో కలిపి తాగితే ఫలితం ఉంటుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 1 నుంచి 3 వరకు అమెరికన్ తెలుగు ఆట మహాసభలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించిన ప్రతినిధులు. పాల్గొననున్న కవిత. జిల్లాలో పెరిగిన కరోనా కేసులు. తాజాగా 5 పాజిటివ్ కేసులు. మాస్కులు, భౌతిక దూరం పాటించకుంటే తప్పదు కరోనా కాటు అంటున్న వైద్య శాఖ అధికారులు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సుమారు 8 లక్షల రూపాయలతో 46 సీసీ కెమెరాలు ప్రారంభించిన సిపి కేఆర్ నాగరాజ్, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు, మంచి ఫలితాలతో సత్తా చాటారని వెల్లడించిన ప్రిన్సిపల్ నుస్రత్ జహాన్. గణాంకాల సేకరణ పారదర్శకంగా సేకరించాలి. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం హాల్లో గణాంక శాఖ సిబ్బందికి కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశం. కలెక్టర్ నారాయణ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మీడియా అక్రిడేషన్ కమిటీ 2022-24 సంవత్సరానికి గాను అర్హులైన జర్నలిస్టులకు తొలి జాబితా అక్రిడేషన్లకు ఆమోదం. నిజాం సాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో బాన్స్వాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్డన్ సెర్చ్, 81 ద్విచక్ర వాహనాలు సీజ్. జిహెచ్ఎంసీలో మొక్క నాటిన ప్రముఖ గాయని సునీత. మొక్క నాటి మరో 3 ఛాలెంజ్ చేసిన సింగర్. రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది, బోధన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.